వైసీపీ హయాంలో విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ను ఇష్టానుసారంగా రూపొందించారని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జరిగిన అవకతవకలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. వీఎంఆర్టీఏ మాస్టర్ ప్లాన్ పై ఏపీ సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వీఎంఆర్టీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్చువల్ గా అటెండ్ కాగా మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను ఖరాఖండిగా చెప్పారు. సమావేశంలో వైసీపీ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ మాస్టర్ ప్లాన్ ను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్లాన్ రూపొందించారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ ను ఆన్లైన్ లో ఉంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అటు ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తీసుకున్నామని, ప్రజల అభిప్రాయం కూడా స్వీకరించాక ఎమ్మెల్యేలతో మరో సమావేశం పెట్టి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తామన్నారు. నిజానికి మాస్టర్ ప్లాన్ ను రానున్న 30 సంవత్సరాల అవసరాలకు సరిపోయేలా రూపొందించాల్సి ఉండగా వైసీపీ హయాంలో స్వార్థపూరితంగా ఈ ప్లాన్ రూపొందించినట్టు అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్ సిటీ విశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అందుకే ఆ నగరానికి ఇబ్బందులుగా పరిణమించే ట్రాఫిక్ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ముఖ్యంగా మెట్రో రైలుపైన సమీక్షించారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు అందరూ ఈ సమావేశానికి హాజరు కాగా అటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేయాల్సిందేనని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. మాస్టర్ ప్లాన్ మళ్ళా ఏదైతే ఇప్పుడు ఫైనల్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి మళ్ళా ప్రజల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని రివైజ్ చేయమన్నారు. దానికి యాక్చువల్గా వీఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆదేశించాం. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు వారు. ఇమీడియట్గా ఆ ఏజెన్సీ ఫైనల్ కాగానే ఆన్లైన్లో ఆ యొక్క మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజలందరి దగ్గర నుంచి ఈ యొక్క స్వీకరించి తర్వాత మళ్ళా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసేటట్టుగా 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా అందరికీ వీలైనంత వరకు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పై దృష్టి పెట్టినట్టే విశాఖ పైన దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. వైజాగ్ మాస్టర్ ప్లాన్ లో కొన్ని లొసుగులు ఉన్నాయన్న ఆయన అవన్నీ సరిచేయాలని మంత్రిని కోరామన్నారు. వీఎంఆర్టీఏ నుంచి కార్పొరేటర్ ఆసుపత్రులు భూములు పొంది 10% ఉచిత వైద్యం అందించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావటం లేదన్నారు. దీనిపైన దృష్టి సారించాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. వీఎంఆర్టీఏ నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు భూములు పొంది 10% ఉచిత వైద్యం అందించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావటం లేదన్నారు. దీనిపైన దృష్టి సారించాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.